నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఇది మీరు ట్రై చేయండి. 637 ప్లస్ 478 హోల్ స్క్వేర్ మైనస్ 637 మైనస్ 478 హోల్ స్క్వేర్ బై 637 ఇంటూ 478. ఏ ఫార్ములాలో ఉందో ఫస్ట్ ఆ ఫార్ములాస్ తెచ్చుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి. ఏ ఫార్ములాలో ఉందో చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి. ఇందాక ప్రీవియస్గా రాసుకున్నటువంటి ఫార్ములాస్లో ఏంటి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. 4AB. 4ab ఇదే కదా, అసలు పెన్ను కూడా పెట్టవసల. ఇప్పుడు ఏమన్నారు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి అన్నారు. అంటే ఇదే స్టెప్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి ఈక్వల్ టు ఆన్సర్ ఇస్ 4. సో దీన్ని సింప్లిఫై చేసిన మొత్తాన్ని సింప్లిఫై చేసుకుంటా కూర్చున్నా కానీ మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే 4. కావాలంటే ఖాళీ ఉన్నప్పుడు క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఇది చూడండి, ఇదే ఫార్ములా ఇక్కడ చూడండి. బై 4ab కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. ఇది బేసిక్ ఫార్ములా. నీకు కావాల్సింది ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి ఈక్వల్ టు ఎంత? ఆల్రెడీ ఫార్ములాలోనే 4 ఉంది కాబట్టి 4. అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డూ దిస్ వన్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈ ఫార్ములాలో ఉంది. దాని యొక్క ఫార్ములా ఏంటో చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టు దిస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు వాట్? మీకు కావాలంటే ఒకసారి ఆ పాత ఫార్ములా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్లో నోట్ చేసుకుని వాళ్ళు ఆ ఫార్ములాస్ ఒక్కసారి ఇప్పుడైనా కానీ నోట్ చేసుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అది ఎక్కడ ఉందో చూడండి. ఇదిగోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే 2 అనేది వచ్చింది. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ హౌ మచ్? దట్ ఈస్ 2. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది ఈక్వల్ టు 2. సో ఆన్సర్ ఇస్ 2. అదే మీకు అక్కడ అడిగినటువంటి బిట్ కూడా. ఇది ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఏదైనా ఉన్నాయి 964 ప్లస్ 578, ఇక్కడ ఏ నెంబర్ అయినా ఉండి మనకి ఈ ఫార్ములాలో వచ్చేసింది కాబట్టి యాక్చువల్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, కాబట్టి అది సరిపోతుంది. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ డివిజన్స్. డివిజన్కి సంబంధించి మీకు ఇలా అడుగుతారు బిట్స్. ఆన్ డివైడింగ్ 16075, ఆన్ డివైడింగ్ 16075
16075 బై ఏ నెంబర్. అంటే ఈ 16075ని ఒక నెంబర్తో డివైడ్ చేశారు. ద కోఎఫిషియంట్ ఈస్ 167 అండ్ ద రిమైండర్ ఈస్ 43. ఫైండ్ ద డివైజర్. డివైజర్ అంటే ఇది. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా మనం చిన్నప్పుడు చేసింటాం. ఇది ఇక్కడ ఉండేది ఏంటి? డివిడెండ్. డివిడెండ్ ఇది వచ్చేసరికి డివైజర్, ఇది కోషియంట్. ఓకే, ఇది రిమైండర్. రిమైండర్. సో ఈ టాప్ లో ఉండేది ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్, ఒక 2500, 2500 అనేది ఒక నెంబర్ అయితే దాంట్లో ఇక్కడ 5తో డివైడ్ చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది అంటే డివిడెండ్ అవుతుంది. డివిడెండ్. ఇది డివైజర్ అవుతుంది. ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది? 500 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి ఇది కోషియంట్ అవుతుంది. కోషియంట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో ఆ 0 ఏమవుతుందంటే రిమైండర్ అవుతుంది. ఆ 0 ఏమవుతుందంటే రిమైండర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి? ఆన్ డివైడింగ్ 16075 by a number, the quotient is 167. Quotient 167 and the remainder is, రిమైండర్ ఏమైంది? మీకు ప్రీవియస్గా మనం ఒక ఫార్ములా చెప్పాం. డివిడెండ్. డివిడెండ్. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్. డివైజర్ ప్లస్ డివైజర్ ఇంటూ కోషియంట్. కోషియంట్ ప్లస్ రిమైండర్. ప్లస్ రిమైండర్. సో ఇది ఫార్ములా. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. నీకు ఇక్కడ డివిడెండ్ 16075 బై ఏ నెంబర్, అంటే ఈ నెంబర్ కనుక్కోమన్నారు, అంటే డివైజర్ కనుక్కోమన్నారు. కోషియంట్ 67, రిమైండర్ 43. కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నా. ఇక్కడ చూడండి, డివిడెండ్ 16075 ఈక్వల్ టు డివైజర్. డివైజర్ని స్మాల్ డి అనుకోండి. కోషియంట్. కోషియంట్ ఎంత? 167 ప్లస్ రిమైండర్ 43. సో డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇదే సింప్లిఫికేషన్, సింపుల్ క్యాలిక్యులేషన్. నాకు డి వాల్యూ చెప్పండి. 16075 నుంచి ఇటు 43 ఇటు వచ్చేస్తే 16075 మైనస్ 43 బై 167 ఈక్వల్ టు డివైజర్. ఆ డివైజర్ వాల్యూ చెప్పండి. డివైజర్ వాల్యూ 120. ఎవరో పెట్టారు 126.23. చైతన్య రెడ్డి క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నావా ఏంటి? 0.23తో సహా చెప్తున్నావు. కాదు, రాంగ్ ఆన్సర్. లేదు సార్, ఇందాక మీరు చెప్పేటప్పుడు చేసింది. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? డి ఈక్వల్ టు హౌ మచ్? ఎనీబడి టెల్ మీ. 16075 లోంచి 43 తీసేయండి ఫస్ట్. 43 తీసేస్తే 16032 బై 167. సో హౌ మచ్? ఎనీబడి? 167లో ఇక్కడ చూడండి, 160లో పోతుందా? పోదు. 1603 10 టైమ్స్ మల్టిప్లై చేశారనుకోండి ఎంత అవుతుంది? 1670 అవుతుంది. అదే 9 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ అనేది వస్తుంది. దానికంటే సుమారుగా 9. ఇక్కడ ఈ 1603లోనే 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉండేటువంటి దాన్ని మళ్ళా డివైడ్ చేయాలన్నమాట.
సో దీన్ని ఫైనల్ గా సింప్లిఫై 96 చేస్తే సార్. సార్ 96. ఎవరమ్మా చెప్పింది ఎవరు? రజనీష్. ఓకే ఓకే, వెరీ గుడ్. డి వాల్యూ 96. సో డివైజర్. సో ఈ విధంగా ఈ యొక్క డివిడెండ్ రూల్ని బేస్ చేసుకుని మనం ఈ డివైడర్ ఏంటి, డివైజర్ ఏది, కోషియంట్ ఏది, రిమైండర్ ఏది, డివిడెండ్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో ఇది దీనికి సంబంధించి ఉన్నటువంటిది టుడేస్ సెషన్. నెక్స్ట్ వీక్లో ఒక రోజు, అంటే క్లాస్ జరిగే టైంలో కాకుండా ఫిజిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తానని చెప్పాను. రేపు మండే ఫిజిక్స్లో మెజర్మెంట్స్ జరుగుతుంది, మెజర్మెంట్స్ గురించి చెప్తాము. తర్వాత ఒకరోజు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ, మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ టైంలో నేను ఒక గూగుల్ ఫామ్ అనేది పంపిస్తాను. ఆ గూగుల్ ఫామ్లో మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఏ రోజు పెట్టుకుందామో చెప్తే ఆ రోజు పెట్టుకుందాం. బుధవారం నాడు పెట్టుకుందామా? బుధవారం నాడు పెట్టుకుందాం, లేదంటే బుధవారం నాడు పెట్టుకుందాం. బుధవారం మార్నింగ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఉండేదట్టు ఒక 20 బిట్స్ ఇస్తాను. 20 బిట్స్ కూడా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీద ఒక 20 బిట్స్ ఇస్తాను బుధవారం నాడు. ఓకేనా? సో ఆ రోజు మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. మార్నింగ్ ఏ టైంకి సార్? మార్నింగ్ 6:30కి పెట్టేద్దాముగా. మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సి టైము ఇవన్నీ ఉంటుంది కదా. అవును సార్, అప్పుడు పెట్టండి. అదే మార్నింగ్ 6:30కి నేను